ఇవాళ ఈ ప్రెస్ మీట్ మెయిన్ పర్పస్ ఏంటంటే జ్ఞాపక శక్తి సడన్గా కోల్పోయిన ఒక వ్యక్తి గురించి మాట్లాడదాం. ఆ వ్యక్తి ఐపీఎస్ సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ గారు. వారిని చాలా రోజుల తర్వాత, సుమారు 1 సంవత్సరం 6 మాసాల తర్వాత ఎట్టకేలకు 15 రోజుల క్రితం పిలిచారు. ఆయన సమయం కావాలన్నాడు. మళ్ళీ నిన్న ఎస్పీ దామోదర్ గారు ఆయన టీం విచారణకి హాజరవడం జరిగింది. కాకపోతే గతంలో పవిత్ర బంధం అని నాగేశ్వరరావు సినిమాకి వచ్చింది. అందులో ఆయన సడన్గా ఫస్ట్ హాఫ్ ఒక హీరోయిన్ లవ్ చేసి మతిమరుపు ఏదో దెబ్బ అవుతుంది, బుర్రంతా పోతుంది, ఇంకో అమ్మాయిని లవ్ చేస్తారు, మళ్ళీ దెబ్బ అవుతుంది, గుర్తు వస్తుంది. అదే టైప్లో కృష్ణ గారు చీకటి వెలుగు, వెంకటేష్ ముద్దుల ప్రియుడు, అంటే గతాన్ని మర్చిపోయి సడన్గా మర్చిపోవటం. ఆ గజనీ సినిమాలో అతను కూడా ఒంటి మీద రాసుకుంటాడు కదా, మళ్ళీ మర్చిపోయి గుర్తు రావటం. ఆ టైప్లో ముద్దుల ప్రియుల్లో వెంకటేష్ లాగా ఈయనకి నిన్న మొత్తం మర్చిపోయాడు. తెలియదు, గుర్తు లేదు. ఇది ఆంధ్రజ్యోతిలో చాలా స్పష్టంగా వచ్చింది. ఆయనకి సడన్గా ఏమడిగినా న్యూస్ పేపర్ కథనాలే. ఈనాడులో కూడా పెద్ద న్యూస్ ఐటమ్ వచ్చింది. అందరికీ తెలిసిన విషయమే, సాక్షిలో రాలేదు. ఈ 2 పేపర్లో స్పష్టంగా వచ్చింది. వారికి తెలియదు, గుర్తు లేదు. ఏదన్నా కాగితాలు చూస్తే చెప్పలేదు. ఇలా మొత్తం మీద ఆయనకి మతిమరుపు వచ్చినట్టు చక్కగా అభినయం చేశారా, అదే నిజంగా దొరికిందా మనకు తెలియదు. ఎందుకంటే మరి మొన్నే ఆయన ముఖ్యమంత్రిగా ఏ కులం వారు ఉండాలి, ఉప ముఖ్యమంత్రిగా ఏ కులం వారు ఉండాలి అని చక్కటి రాజకీయ సూచనలు కూడా సమాజానికి చేశారు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్కి రాజకీయాలు మాట్లాడకూడదమ్మా అని చెప్పి నేను చెప్తే, ఏదో లిబరేషన్ కాంగ్రెస్ అని ఒకరు, ఇంకెవరెవరు మాట్లాడే హక్కు లేదా, మాట్లాడకూడదా అని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. వాళ్ళకే చెప్తున్నా, రాజ్యాంగం వాక్ స్వాతంత్రం ఇచ్చింది, కానీ అది అందరికీ కాదు. ఆఫీసర్లకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడకూడదు. ఆర్గనైజేషన్లు పెట్టుకుని ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం ఇటువంటివి చేయకూడదు. ఎందుకు చేయకూడదు? దళితులకు హక్కులు లేవా? ఐపీఎస్ ఎవడ పాస్ అవ్వమన్నాడు? హక్కుల కోసం కావాలంటే హక్కుల కోసం పోరాడితే పోయింది. సరే, ఆయన ఒక ఫేక్ సర్టిఫికేట్తో, ఎస్సీ సర్టిఫికేట్తో క్రిస్టియన్ అయినప్పటికీ చేశాడు, ఫేక్ సర్టిఫికేట్తో వచ్చాడు అన్నది అందరికీ తెలుసు. సరే, మళ్ళీ దానికి ఒక ఆర్గ్యుమెంట్, వేరే ఆర్గ్యుమెంట్, అందులో నేను ఎలా తెలుసుకోవాలా ఆర్గ్యుమెంట్లోకి. బట్ ఇలాగా తప్పు చేసిన వాళ్ళని తప్పు చేసేవు అని అంటాం మానేసి దళితులు మాట్లాడకూడదా అని మాట్లాడటం అనేది అది వారి విచక్షణకే నేను వదిలేస్తున్నాను. బట్ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే, సడన్గా మరి సునీల్ కుమార్ గారికి ఇప్పుడు జ్ఞాపక శక్తి నశించింది. మామూలుగా ఏం చేస్తారు, చిప్పు దొబ్బితే అంటే బుర్ర పాడైపోతారు. మెంటల్ హాస్పిటల్ కావచ్చు, లేదంటే మామూలు హాస్పిటల్, అంటే పిచ్చెక్కితే మెంటల్ హాస్పిటల్. ఇది
మెంటల్ కేసు అని నేను అనుకోవట్లేదు, మతిమరుపు కేసు మాత్రం. సో మతిమరుపు అయితే ఏంటి, ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఇక్కడ షార్ట్ ట్రీట్మెంట్, ఏదో సమ్ ట్రీట్మెంట్ దానికి ఉండాలి. రావాలి అంటే సినిమాల్లో అయితే ఏమన్నా మరీ ఏదో దెబ్బతో ఉంటుంది, తలకు దెబ్బ తగిలిన వెంటనే ఇలా రీల్ తిరిగి గుర్తుకొచ్చేస్తుంది, మళ్ళీ కాంచెల బదులు వానేసి పిక్చర్లో వచ్చేస్తుంది పవిత్రంగా. అలాగా నన్ను కొట్టిన సీన్లు అన్నీ మరి అతనికి గుర్తు రావచ్చు. మరి నాకు తెలిసి ఆయన అన్నీ మర్చిపోయినట్టుగానే పేపర్ కథనాల ప్రకారం తెలిసింది. మరి 5 గంటలు విచారించినట్టు రాశారు అందులో. మరి మర్చిపోతే గుర్తు వచ్చినప్పుడు రామ్మ అని అనుంటారని నేను అనుకోను. బట్ మర్చిపోయినప్పుడు జనరల్గా కస్టడీలో తీసుకుని ట్రీట్మెంట్ చేసి గుర్తుకొచ్చేలా చేసి మరి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అది చూడకపోతే మరి ఏం జరిగిందో నాకు తెలియదు. ఎవరో కొంతమంది అంటూ కృష్ణార్జున యుద్ధం సినిమాలో 1000 శుభములు కలుగు నీకు పోయి రావే మద్దలాన్ని సాగనంటున్నట్టు నీట్గా సాగనంపేశారా, మళ్ళీ పిలుస్తారా? ఎందుకంటే ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మరి వీళ్ళు కూడా కొన్ని కన్సల్టేషన్స్, కొన్ని ఫెసిలిటీస్ కావాలి కాబట్టి అలా ఫెసిలిటీస్ రెడీ చేసుకుని మళ్ళీ పిలుస్తారా చూడాలి. ఎందుకంటే చాలామంది ప్రజలు కూడా చాలా ఆసక్తిగా, ఎందుకంటే నిన్న ఈ న్యూస్ ఐటమ్ చాలా ఛానల్స్ ఇతను విచారణకు పిలిచారు అన్నప్పుడు కూడా వ్యూవర్షిప్ కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా ఆసక్తిగా చాలామంది ప్రజలు ఎదురు చూశారు. నేనైతే ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. ముందే నేను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాను, అలవాటైన అబద్ధాలే చెప్తారా, పొరపాటున నిజాలు చెప్తారా అని. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఆయన అబద్ధాలు చెప్తారనుకున్నాను, కానీ అసలు ఏమీ అంత ఎరేజ్ అయిపోయింది, నాకేమి గుర్తులేదు అని చెప్తారనమాట. ఇలా ఊహించని ట్విస్ట్ ఇస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇది ఏవన్గా ఉన్న వ్యక్తి మరి సంవత్సరం తర్వాత పిలిచి సాగనంపేస్తే కొంచెం జనాల్లో కాస్త అభద్రతాభావం, పోలీస్ అధికారి అయినంత మాత్రాన, అతనికి ఒక ఆర్గనైజేషన్ ఉన్నంత మాత్రాన, ఆర్గనైజేషన్లో అతనికి మత బలము, కుల బలము ఏదో ఉన్నంత మాత్రాన, ఉందని చెప్పుకుంటున్నంత మాత్రాన, తెలంగాణలో ఒక ఐపీఎస్ మాజీ, ఆంధ్రాలో ఒక ఐఏఎస్ లిబరేషన్ టైగర్ మాజీ, వీళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఉపేక్షిస్తారా? ఏం చేస్తారు? అలా చేయొచ్చా? ఆ మధ్యన లిబరేషన్ టైగర్ అడిగారు, రాజుగారి కౌరువులు దళితుడికి ఒక రూలు అని. అతను పొద్దున్న ఎఫ్ఐఆర్ కట్టి మధ్యాహ్నం నన్ను తీసుకెళ్ళి చెతకు బాధించాడు అర్ధరాత్రి కల్లా. నేను సంవత్సరాల క్రితం చేసిన ఎఫ్ఐఆర్కి పిలిచి చక్కగా మర్యాదగా సాగనంపేశాను. నేను అనొచ్చు, ఎంపీ, క్షత్రియ ఎంపీకి ఒక రూలు, దళిత క్రైస్తవుడైన ఎయిమ్స్ అధినేత, రాబోయే రోజుల్లో కాబోయే ఉప ముఖ్యమంత్రి అని మురిసిపోతున్న సునీల్ కుమార్కి ఒక రూలా, లిబరేషన్ టైగర్ గారు, లిబరేషన్ కాంగ్రెస్ అధినేత గారు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, సంవత్సరాల తర్వాత ఇలా చేస్తే మరి ఆయనకి అలాగా. నన్నేమో 9 కంప్లైంట్ సునీల్ కుమార్ నాయక్ ఇస్తాడు, సునీల్ కుమార్ ఏమో 10 గంటలకు పంపిస్తే 10:10కి బోరగడ్డ అనిల్
సాక్షి ఇంత గొప్ప కార్టెల్ బాబు అనిల్ సాక్షి సంతకం పెట్టించి ముందే పోలీసులు బయలుదేరిపోతారు. ముందు రోజు రాత్రి కార్లు బుక్ చేస్తారు. 2:00 9:00 అందరూ పడిపోయి తీసుకెళ్ళి 12:00 ఫుల్ కోటింగ్ ఇచ్చేస్తారు. కానీ ఇది అక్కడ న్యాయం. సంవత్సరంన్నరకే పిలిచి చాలా సారి పెట్టి సాగినట్టున్నట్టు చక్కగా మర్యాదగా పంపించేస్తారా? మరి ఇది న్యాయం అన్న అని నేను అనకూడదా? సరే, నాకైతే ఆలస్యమైన మళ్ళీ అతన్ని పిలుస్తారని తప్పకుండా మర్చిపోయాడు కాబట్టి, ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి, గుర్తు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది కాబట్టి ఆ గుర్తు చేసే టెక్నిక్స్ అన్నీ కూడా మరొక్కసారి అవగాహన చేసుకుని ఈలోపు ఈ కాలంలో దాన్ని మొదలు పట్టవచ్చు, 15 రోజులు పట్టవచ్చేమో నాకు తెలియదు. ఈ మధ్యకాలంలో నేను నమ్మిన వెంకటేశ్వర రైతు, ఆయన నిత్యం ఆరాధించే క్రీస్తు రైతు, వారికి జ్ఞాపక శక్తి పునరుద్ధరింపబడాలని, వారు సంపూర్ణ ఆరోగ్యవంతులై సమాధానాలు చెప్పాలని కోరుకుంటున్నాను. ఇది సునీల్ కుమార్ కథనం. నేను చెప్పాలనుకున్నది మెయిన్ ఇది. ఇంకేమన్నా ఉంటే మీడియా మిత్రులు. మొన్న తాడేపల్లిగూడెంలో సత్యకృష్ణ అతను ఒక అసత్య ఆరోపణ చేశారు కదా సార్, దాని మీద మీ స్పందన ఏంటి సార్? తాడేపల్లిగూడెంలో సత్యకృష్ణ బహుశా మరి అతను కూడా ఏం సభ్యుడేమో నాకు తెలియదు. ఆయన జాగ్రత్తగా లేకపోతే ఇలాగా మీరు ఆ విషయాల్లో అంటే సునీల్ కుమార్ కావచ్చు, ఇంకేదన్నా రాజ్యాంగపరమైన కన్సర్న్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, అధికరణాల గురించి మీరు మాట్లాడితే తరగతి తీసేస్తానన్నారు. చర్మం అంత మంచోళ్ళు కాదు, నాకులాగా ఓపికగా ఉండరు, అలా తీసేయచ్చు అని చెప్పేసి. ఇదిగా అడాడు సత్యకృష్ణ అమ్మా సత్య కృష్ణుడు గుర్తొచ్చాడా అంటే బాగోదు ఆ స్థాయిలో. అంచేత డెఫినెట్గా అతను ఖచ్చితంగా సునీల్ కుమార్ లాగా గతాన్ని మర్చిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఇందు మూలంగా తెలియజేయడం అనేది. ఏదో పాపం పిచ్చెక్కివాడు కానీ సార్, దేశంలో బాగా చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్లు అందరూ కలిపేసి డిజిటల్ అరెస్ట్ కని బాగా ఆ మోసానికి గురి అవుతున్నారు సార్. దాన్ని మొన్న దేశంలోనే మొట్టమొదటగా ఎవరు మన డిపార్ట్మెంట్ మన ఈ విషయంలో మన జిల్లా ఎస్పీ గారిని భీమవరం డివిజన్ అంటే భీమవరం డిఎస్పీ కావచ్చు, మన అడిషనల్ ఎస్పీ భీమారావు కావచ్చు, భీమవరం 2 టౌన్ 1 టౌన్ ఆర్టివేట్ ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఈ టీంని హృదయపూర్వకంగా హెడెడ్ బై ఎస్పీ గారు అభినందించాలి. ఎందుకంటే మేజర్ బ్రేక్ త్రూ మన ఆర్టివేట్ సిఐ, భీమవరం సిఐ 1 టౌన్ 2 టౌన్ పట్టుకున్నారు, పెద్ద లింక్ పట్టుకున్నారు. చదువుకున్న వాళ్ళు ఎక్కువ దొరికేస్తున్నారు. ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ అని వాళ్ళు కొన్ని కాగితాలు చూపిస్తున్నారు, వీళ్ళు చదివేస్తారు. ఆ కాగితాలు ఆడవచ్చు కదా, ఇమీడియట్గా చదివేసి ఈ బాబాయ్ పనుల సెక్షన్ ప్రకారం పెట్టేశారు కేసు. నేను తెలివైన ఉంది కదా, సో వీళ్ళు ఇమీడియట్గా దొరికేసి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఇది చైనా వాళ్ళు ఎక్కువగా కాంబోడియాలో కూడా ఒక స్థావరం పెట్టారు. ఎప్పటికప్పుడు డబ్బులు వెళ్ళిపోవటం, వెంటనే సెకండ్లో మారిపోవటం. చాలామంది
మన లోకల్లో ఉన్న వాళ్ళు అకౌంట్ నెంబర్లు ఇస్తున్నారు. అది ఎక్కడో కమ్మడిలో సెట్టింగ్లు వేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నెలకి $1,000-1,200 అక్కడ యాక్టర్లకి, సెట్టింగ్లో ఉండే ఇన్స్పెక్టర్లకి, వీళ్ళందరికీ పేమెంట్. యాక్టర్ పేమెంట్లు అయిన తర్వాత ఇక్కడ అకౌంట్లు పలానా అకౌంట్లో వేయమంటారు. రకరకాల అకౌంట్లు ఇస్తారు. ఆ అకౌంట్ మన లోకల్లో ఉంటారు. ఆ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తారు, ఒక రింగ్ ఉంటుంది. ఆడు 90% ఇంకో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. 10% ఆడికి కటింగ్ ఉంటుందంట. ఆ 10% కటింగ్ చేసుకునే వాళ్ళని 10-12 మందిని పట్టుకున్నారు అన్నమాట. ఇవాళ కూడా ఇంకొంతమందిని ప్రవేశపెడుతున్నారు ఇలాంటి వాళ్ళని. ఏదేమైనా డిజిటల్ అరెస్ట్ అనేది లేదు అనేది అందరూ తెలుసుకోవాలి. 1930కి ఎవరన్నా డిజిటల్ అరెస్ట్, ఎవరన్నారు డిజిటల్ అరెస్ట్ అని ఏదో కాగితాలు చూపెడతా ఉంటే మడిసి అని చెప్పి వాళ్ళకి పని చూసుకోమా అని చెప్పిన వెంటనే ఏ నెంబర్ నుంచి వచ్చింది ఈ డీటెయిల్స్ 1930కి అందరూ దయచేసి ఫోన్ చేసి చెప్పేస్తే ఇమ్మీడియట్గా పట్టుకునే అవకాశం ఉంటుంది. ఒక లింక్, మన పోలీసులకు దొరికిన ఒక లింక్, నాకున్న సమాచారం మేరకు 700 కోట్ల ట్రాన్సాక్షన్ చేశారట దేశవ్యాప్తంగా. ఆ పర్టికులర్ లింక్ బ్యాచ్ అంటే ఎన్ని వేల కోట్లు మన దేశం నుంచి చైనా వాళ్ళు, లేకపోతే కంబోడియా నుంచి ఎక్కువ చైనా వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతాండి అనేది చూడాలి. ఇది చాలా అసలు ఇది కాదు, ఇది పెద్ద సమస్య. మన దేశ సంపదనే ఇంచుమించు ఈ డిజిటల్ అరెస్టుల పేరుతో పొలగొడుతున్నారు. అటువంటిది ఎటువంటి మేజర్ ఇష్యూని మన భీమవరం రీజియన్ వాళ్ళు ఛేదించగలగటం అనేది డెఫినెట్గా ఇది మన పోలీసుల సమర్థతగా మనం అందరం గుర్తించాలి. జరిగింది దురదృష్టం సంఘటన, ఎక్కడో ప్రొఫెసరు, అక్కడ హెడ్ మాస్టర్, వీళ్ళు ఇలాంటి వాళ్ళని చూసుకుంటారు. ఎక్కువగా ఎవరితో మాట్లాడిన వాళ్ళు, బాగా చదువు ఉన్న వాళ్ళు, ఎవరో కొత్తగా చదువు లేని వాడికి సెక్షన్ అన్నారనుకో, వాడికే అర్థం కాదు. ఆ చదవలేడు, అర్థం కాదు కాబట్టి గొడవలేదు. వీళ్ళు అలా జాగ్రత్తగా ట్రాప్ చేసి బాగా చదువుకున్న వాళ్ళని, బుద్ధి లేని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో దయచేసి డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. ఎవరైనా ఫోన్ చేస్తే 1930కి ఇమీడియట్గా సమాచారం ఇవ్వండి. ఇది మీడియా ద్వారా ఇది అందరికీ తెలియజేయవలసిన సామాజిక బాధ్యత నా మీద ఉంది, మీ మీద ఉంది. ఏ నియోజకవర్గాల్లో ఉన్న ఆ ఎమ్మెల్యేలు అందరి మీద కూడా ఈ బాధ్యత. సార్ మెయిన్ సమస్య మన ఉండి నియోజకవర్గానికి కోపెల్ల వంతెన ఉంది కదా సార్, దాని మీద అది అన్ని అనుమతులు అయిపోయినాయి. రేపు షార్ట్లీ జనవరి 2వ వారం కల్లా టెండర్లు ఓపెన్ చేయటం, జనవరి ఎండింగ్కి ఆ పాత బ్రిడ్జ్ని తీసివేసి ఇమ్మీడియట్గా మన టార్గెట్ ఒక 6 నెలల్లో 4 లేన్ బ్రిడ్జ్, అంటే భవిష్యత్తు అవసరాలకు కూడా ఉపయోగపడేలాగా 4 లేన్ బ్రిడ్జ్ని ఇప్పుడే నిర్మించి అటు ఒక 400 ఇటు ఒక 400 మీటర్లో కూడా 4 లేన్ రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ రోడ్డు స్టేట్ హైవే కాబట్టి ఆ రోడ్డు ఎక్స్పాన్షన్ ఎప్పుడు ఉంటే అప్పుడు కొంచెం రోడ్డు వైడెన్ చేయాల్సి వస్తుంది. ఈలోపు కాలంలో కూడా రోడ్డు మీదే, అసలు రోడ్డు మీదకి ఉన్న ఈ చిన్న రోడ్డు మీదే ఒక ఆలయం ఎప్పుడో కట్టేశారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్ ఇచ్చాం. ఆ సైట్లో ఫిల్లింగ్ అంతా అయిపోయింది. 10 సెంట్లు ఇచ్చాం. ఒక 10 లక్షలు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ మొదలు పెడతానికి కూడా ఇచ్చాం. టీటీడీ వాళ్ళ ఫండింగ్స్ కూడా కొంత అమౌంట్ అరేంజ్ చేశాం. సో ఏదైనా
ప్రజల మూమెంట్కి మేజర్ ఇబ్బంది వస్తాయి. అది గుడి కావచ్చు, చర్చి కావచ్చు, మసీదు కావచ్చు, వారిని సంప్రదించి వారి మనోభావాలకు ఇబ్బంది లేకుండా ట్రెడిషన్ని ఫాలో అవుతూ ఒక విగ్రహం తీయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మళ్ళీ పునఃప్రతిష్ఠ అయ్యే వరకు ఎలాగ పదిలపరచాలి, ఒక పూజ చేసి ధాన్యాలు పెట్టడం, ఇవన్నీ కూడా ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలా ఎలా ఉండాలి అనే దాని మీద ఆ ఊరి పెద్దలందరితో మాట్లాడి ఆ ఏర్పాట్లు చేశాం. అలాగే అక్కడ మోహన్ రంగారావు విగ్రహం కూడా ఉంది. దానికి కూడా ఒక మంచి ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఎక్కువ మందికి కనపడే విధంగా మోహన్ రంగారావు అభిమానుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా మరింత చక్కటి ప్లేస్లో ప్రజలకి ఎక్కువ మంది చూసే విధంగా ఇక్కడ, ఎందుకంటే గుడి పక్కనే ఉంది రంగా గారి విగ్రహం, ఇప్పుడే రోడ్డు మీద ఉంది. ఇది కూడా రోడ్డు మీద ఆ గుడి పక్కనే పెట్టడం జరిగింది. సో ఇది ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలాగా చేస్తాం. అలా అక్కడక్కడ కొన్ని చర్చలు కావచ్చు. మీరు ఊళ్ళో చూశారు, మసీదు పెద్దలతో మాట్లాడి అక్కడ పక్కన రోడ్డు కూడా వేయించడం జరిగింది. సో అలాగా ఎవరిని కూడా వారి మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలకి ఉపయోగపడేలాగా. అలాగే ఇప్పుడు కాలువల విషయంలో మొన్న 23 కిలోమీటర్ల కాలువలు చూశారు. ఇప్పుడు వెంకయ్య వెయ్యాలంతా కూడా మొత్తం అంతా చేస్తాము. త్వరలో చెనకాపురం, గుంబ్లూరు అక్కడ పూర్తిగా ఆక్రమణలు ఎక్కువని ఆక్రమణలు కూడా సంపూర్ణంగా తొలగించడం జరుగుతుంది. జనవరి నెలాఖరికి ఆ పని కూడా మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం కూడా మునిగిపోయి సార్, ప్రతి సంవత్సరం ఎన్నో ఎకరాలు పోయింది సార్. ఈ సంవత్సరం వచ్చిన వరదలకు కానీ వర్షాలకు కానీ ఏ రైతుకు కూడా ఇబ్బంది కలగలేదు సార్. సార్ ఇప్పుడు 90% అనుకున్నది చేయగలిగాం. ఇంకో 10% మొన్న చెరుకు మిల్లు ఎప్పటి నుంచో కొన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడ 3 గేట్లు, అలాగే మన ఇటు ఏది మన వాటి నుంచి సిద్ధాపురం దగ్గర ఒక గేటు, ఇవన్నీ కూడా కలెక్టర్ గారితో మాట్లాడి అది శాంక్షన్ చేయడం జరిగింది. ఆ బ్యాక్ వాటర్స్ రాకుండా ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా అటెండ్ అయ్యి ఎక్సలెంట్ తాగునీరు, ఎక్కడ కూడా పంటలకు ఇబ్బంది లేకుండా సాగునీరు, మునకలు లాంటివి లేకుండా పక్కాగా డ్రైనేజ్, సాగునీరు, తాగునీరు, డ్రైనేజ్, మురుగునీటి పారుదల వ్యవస్థ, స్కూల్స్లో ఆట స్థలాలు కావచ్చు, ఎండగిరిలో లోకల్ సహకారంతో మళ్ళీ ఒక 5 రూములకి కన్స్ట్రక్షన్ ఒక వారం రోజుల్లో శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడతాము. దుంపగడపలో డోనర్ సహకారంతో కొత్తగా ప్రభుత్వం దగ్గర రూపాయలు తీసుకోకుండా ఒక స్కూల్కి శంకుస్థాపన చేసి మొదలు పెడతాము. అలాగే ఆటవీళ్ళలో ఆడపిల్లల హై స్కూల్కి యూనియన్ బ్యాంక్ వాళ్ళు సిఎస్ఆర్ కింద ఒక 60 లక్షల రూపాయలు ఇచ్చారు. గతంలో దుంపగడప కాలేజ్కి కొత్త బిల్డింగ్ కోసం 1,10 లక్షలు ఎల్ఐసి వాళ్ళు కూడా సిఎస్ఆర్ నిధులు ఇచ్చారు. ఇది కెనరా బ్యాంక్ 25 గ్రామాలకి ఇది ఇచ్చారు, మైక్రో ఫిల్టర్స్. నా స్నేహితుడు ఒక 10 నుంచి 11 విలేజెస్ వరకు నా స్నేహితులు ఇచ్చారు. పంచాయతీ నిధులతో ఒక 4 చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కింద 18 గ్రామాలకి వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఏదైనా జనవరి నెలాఖరు నాటికి అన్ని గ్రామాల్లో ఎక్కడైనా ఒకటి ఏదైనా మిగిలించవచ్చు. జనవరి నెలాఖరికి అన్ని గ్రామాలకి చక్కటి తాగునీరు అంటే అసలు అదే క్వాలిటీ, స్నానాలకి గృహ అవసరాలకు కూడా అదే క్వాలిటీ నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. మినరల్ వాటర్ ప్లాంట్లు ఊళ్ళో మూసేస్తున్నారు అవసరం లేదని, ఎందుకంటే మనం ఇచ్చే వాటర్ క్వాలిటీ అంత క్లియర్గా ఉంటుంది. ఎక్కడ ఈ చెరువుల నీళ్లు పంట కాలంలో కలవకుండా
వీళ్ళందరూ కూడా సహకరించారు. చాలా మందిని మీరే పట్టించారు. అవును సార్. అలా పట్టుకుని వాళ్ళకి తగు శిక్ష విధించాం. ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ ఇప్పుడు ఎవరో కూడా ఆల్మోస్ట్ కంట్రోల్ అయింది. సో ఇంకా ఏదైనా చేయాలి, పలానా చోట ఏదైనా లాక్డౌన్స్ ఉన్నాయంటే మీరందరూ కూడా అలర్ట్గా ఉంటారు కాబట్టి మీరు కూడా దృష్టి తీసుకొస్తే రోజు నేను పొద్దున్నే చూసేది ఈ పేపర్లో ఏది ఎంత ఉన్నా సరే పోతుందో మీరు చూసేసి ఇంకా ఆంప్లిఫైర్ లెన్స్లో రాసేస్తారు. పట్టించుకునే నాదులు లేడు, దీనికి మోక్షం ఎన్నడో అని ఇలాంటివన్నీ నెగిటివ్ రాసినా దాన్ని పాజిటివ్గా తీసుకుని ఇమీడియట్గా 4 రోజులు ఇక్కడే ఉంటున్నా, 3 రోజులు లేకపోయినా వారానికి చూసి ఇమీడియట్గా అందరికీ చెప్పి అలా రాసిన పేపర్ ఒకటి ఇన్ఫార్మ్ చేయండి బాబు. ఒకసారి అయిపోయింది కూడా పాత ఫోటో రాసేస్తాం, లేదు ఇది అయిపోయిందని చెప్పి చెప్పడం లేదు. కరెక్ట్ న్యూస్ ఉంటే అప్పుడప్పుడు అది అటెండ్ అయ్యి మీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పి చెప్పటం. ఒకసారి ఇన్ఫార్మ్ చేసేలోపు రాసేస్తున్నారు. ఈనాడు దెబ్బ కరెక్ట్ చేసుకున్నారు, జ్యోతి కథనానికి స్పందనం, ఇలాంటివి సంతోషం డెఫినెట్గా. ఎందుకంటే మీరు చెప్పకపోతే కొన్ని మాకు తెలియదు. ఆ ఊరు రాజకీయాలు ఏమి ఉంటాయి మా దాకా రానివ్వరు ఒకసారి. అటువంటి ఏమీ లేకుండా కరెక్ట్గా చేస్తున్నాం. డెఫినెట్గా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఖచ్చితంగా అగ్రభాగాన ఓవరాల్గా చూసుకుంటాం. స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఉన్న కాలేజీలని అభివృద్ధి చేయడం, హాస్పిటల్ కావచ్చు, ఆర్బిడ్ హాస్పిటల్తో బ్రహ్మాండం అన్ని విధాలు డాక్టర్లు కూడా చాలా వరకు వచ్చేసారు, నీట్గా చేస్తారు. సో అలాగా ఉన్నంతలో ప్రభుత్వానికి భారం వేయకుండా ప్రజల సహకారంతో, సిఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో, నాకున్న మంచి మిత్రుల సహకారంతో చక్కగా అవన్నీ జరుగుతున్నాయి. మీ మీడియా కోఆపరేషన్ కూడా బాగుంది. ఇలాగే కలిసి ఊళ్ళో రోడ్డు ప్రజెంట్ మీరు చేస్తున్నప్పుడు అన్ని రంగాలను పూర్తిగా డెవలప్ అయింది సార్. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వర్షాకాలం కారణంగా రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి. రోడ్లు అంటే ఏమైందంటే ఇప్పుడు బేసిక్గా సాయిల్ మన అదృష్టం అదే, మన దురదృష్టం కూడా. మనకే పంటలు పండాలన్నా డ్రైనేజ్ వ్యవస్థ అన్నిటికి క్లీన్గా ఉంది, నీటిపారుదలకి బాగుంది. కానీ ఈ సాయిల్ స్ట్రెంగ్త్, ఈ నల్లరేగడి ఈ భూముల వలన మరి ఒక పక్క కాలువ, ఒక పక్క డ్రైన్ ప్రతి రోడ్డుకి, దీనివల్ల ఏంటంటే కుంగిపోతాం. ఎంతో కొంత డెఫినెట్గా లోపాలు ఉన్నాయి, నేను లోపాలు లేవని అన్నా. కానీ ఈ కుంగుడు నేల మీద మనకి 40 టన్నుల నుంచి 60 టన్నుల వెహికల్స్ వచ్చేస్తాయి. సో దాంతో చాలా ఇబ్బంది ఉంది. 60 టన్నుల వెహికల్స్, కంటైనర్లు, ఆక్వా ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు గతంలో ఈ పుత్త రోడ్లు కానీ, ఈ ఓరల్ రోడ్లు, ఈ అన్నిటికి ఈ నిధులు మార్కెటింగ్ సెస్ కలెక్ట్ చేస్తున్నారు. అది ఇక్కడే ఖర్చు పెట్టాలి. ఒక్క పైసా ఇక్కడ వచ్చట్లేదు. వీళ్ళు జీతాలు ఇస్తున్నారు, సొమ్ములో పుష్కాకి ఏ తీసుకెళ్ళిపోతున్నారు, ఏ చేసుకుంటున్నారు. దానికోసం పోరాడాలి. మా ఫండ్స్ మాకు మీకు కావాలంటే 25% ఇస్తాం అని ప్రభుత్వానికి ఇచ్చి, ఇక్కడ ఎందుకు ఇంత మార్కెటింగ్ సెస్ వస్తుంది, ఇంత ప్రొడ్యూస్ ఉంది కాబట్టి మరి ఆ ప్రొడ్యూస్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా. ఆ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే రోడ్డు వ్యవస్థ ఉండాలి. సో లేదు, ఆ మధ్యన సీఎం గారు చెప్పినట్టు టోల్ పెట్టారు. వాడుకున్నాడే కడతాడు. ఇంట్లో నువ్వు కూర్చుంటే టోల్ కట్టమంటారు కదా. పెద్ద వెహికల్స్కి అట్లీస్ట్ స్కూటర్లో, మోటార్ సైకిళ్ళు వదిలేసి పెద్ద వెహికల్స్, ద్విచక్ర వాహనాలు కొంచెం రేనూలుగా 8 చక్రాల లారీ, మనకంతా 16-20 చక్రాల లారీ వచ్చాం. 20 చక్రాల లారీ కొంచెం రీజనబుల్గా వేసుకోవాలి, ఎందుకంటే డ్యామేజ్ చేసేది ఎక్కువ అయ్యే కాబట్టి. టోల్ కాన్సెప్ట్ పెట్టుకుంటే ఆ రోడ్ వేసి కూడా ఒకేసారి పక్కాగా వేసుకుంటాడు. ఎందుకంటే మళ్ళీ ఆడికి ఇన్ని రిపేర్లు
కష్టం అవుతుంది. అవసరమైతే టోల్ కాన్సెప్ట్ దిశగా అయినా సరే వెళ్ళాలి. ఈ మార్కెటింగ్ నిధులు మనం ఖర్చు పెట్టుకోవడానికి మార్కెటింగ్ శాఖ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా ఈ నూతనంగా ఎంపిక చేసిన ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ సమావేశం పెట్టి అడగవలసిన బాధ్యత అయితే ఉంది. ఇస్తారా లేదా అన్నది అది వాళ్ళ డిస్కషన్, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక దుస్థితి బట్టి ఉంటుంది. బట్ అడగటం మన బాధ్యత. ఉన్నంత వరకు ఇప్పుడు పండగ టైంకి ఖచ్చితంగా మనం ఈ జోలపాలెం రోడ్డు కానీ, అటు గణపురం రోడ్డు కానీ, ఇటు పిప్పర్ రోడ్డు, పిప్పర్ నుంచి బాగానే ఉంది గుడింది, ఈ పిప్పర్ రోడ్డు, ఈ 3 రోడ్లు పక్కా రిపేర్ అయితే చేయడం జరుగుతుంది. ఈ కాళ్ళ రోడ్లో ఒక 10-12 కిలోమీటర్లు కొత్తగా కూడా ముందు రిపేర్కి గోతులు కప్పెట్టి మనం కూడా సొంతంగా కప్పెడతాం కూడా మొదలెట్టాము. బట్ ఒక 10-11 కిలోమీటర్లు అయితే పక్కా రోడ్డు నూతనంగా వేయటం, ఈ రిపేర్ చేయటం జరుగుతుంది. చూద్దాం, అట్లీస్ట్ టోల్ ఈ రోడ్లకైనా సరే టోల్ సిస్టమ్ ఏదన్నా పెట్టుకోగలిగితే పర్మనెంట్గా. డబ్బు పెద్ద సమస్య కాదు, వాళ్ళు ఆడి వెళ్ళినట్టు 200 కడతాం, పెద్ద సమస్య కాదు. ఆ గోతుల్లో ఆడికి అయ్యి ఎక్స్ట్రా పెట్రోల్, ఆ బండికి అయ్యి ఎక్స్ట్రా డ్యామేజ్, దీంతో కంపేర్ చేస్తే వాడు నిజంగా రోడ్ పక్కగా మెయింటైన్ చేస్తే వాడు ఆనందంగా నువ్వు పెట్టిన టోల్ కట్టగలడు. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అన్నది కూడా చూద్దాం, సమస్యలను దృష్టికి తీసుకురాలి. సార్ ఇప్పుడు కలెక్టరేట్ పరిస్థితి ఏంటంటే, కలెక్టరేట్ మనకి మంచి వచ్చినాయి ఉందండి. చూడాలి మరి. అదే గతంలో అనేక రూమర్స్ వచ్చాయి కదా సార్. ఇప్పుడు జిల్లాకి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డుకి సార్ భీమవరంలో గుప్పటి స్థలం లేకపోతే వాళ్ళకి బిల్డింగ్ నేనే ఉంటాను. మొన్న పాలకోడేరు దగ్గర ఇంకో డిపార్ట్మెంట్ జిల్లా శాఖ అధికారులు నేను ఇచ్చా. ఈ 3 నెలల కాలంలో 4 డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి కార్యాలయం కూర్చునే స్థలం లేకపోతే నేను గవర్నమెంట్ ఉండేంటండి ఉండాలి కదా. చుట్టూ ఉన్నాం, నియోజకవర్గం మారింది. 3 పక్కల ఉంది సార్. పాలకోడేరు మొన్నదాకా భీమవరం నియోజకవర్గం, ఇప్పుడు ఉడి నియోజకవర్గంలోకి వచ్చింది రీఆర్గనైజేషన్లో. అంత మాత్రం చేత ఇది వేరే పోదు కదా. అక్కడ ఉంది గొల్లకోడేరు, అక్కడ ఉంది పివి రాజు కాలేజీకి ఆనుకుని ఉంది. పివి రాజు కాలేజ్ ఇది వరకు గొల్లకోడేరు, అది ఇప్పుడు భీమవరంలో కలిపేసామన్నారు. రేపు గొల్లకోడేరులో కూడా కావాలి, ఇప్పుడు భీమవరంలో కలుసుకోవచ్చు. ప్రపోజల్ ఉంది కదా, ఒక 5 ఊర్లు కలపాలండి. కలిపేస్తే భీమవరం అయిపోద్దా? అప్పుడు ఇక్కడ ఉండొచ్చా? లేకపోతే ఇది వేరే ఊరా? భీమవరం మనోభావం దెబ్బతిండా? ఏదో ఎవరికి ఇచ్చాలి. అది ఏదైనా కలెక్టర్ ఆఫీస్, సొంత కలెక్టర్ ఆఫీస్ అనేది ఉండాలి, దానికి కాస్త స్థలం ఉండాలి. డిడిఓ ఆఫీస్కో లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డుకో గజం స్థలం లేని ఆ ప్రాంతంలోనే పెట్టుకుంటారా? గ్రేటర్ భీమవరంలో పెట్టుకుంటారా అనేది సంకుచిత భావాలు ప్రజలకు ఉండవు. నాయకుల సంకుచిత స్వభావం మారాలి అని చెప్పి కోరుకోగలం. మారకపోతే నాయకులు బాగుంటారు, ప్రజలు అదన్నమాట. సార్ ఇప్పుడు ఉండీలు పాలకేంద్రం పక్కని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవనానికి కోట్లాది రూపాయలు రిలీజ్ చేసే స్థలాన్ని ఇచ్చేసారు సార్. దాన్ని ఆ స్థలంగా కోర్టులో ఉంది, అది సార్ కోర్టులో ఉంది. ఎలా ఉంది మరి పాలకేంద్రం ఉంది కదా సార్? పాలకేంద్రం ఏంటి సార్? ఇది గతంలో లేదు. పాలకేంద్రం యాక్చువల్గా అక్కడ మేజర్ సైట్ అంతా
ఈ రైస్ సారీ మన అది ఉంది కదా కృషి కేవీకే ఆ కేవీకే. కేవీకేకి 50 ఎకరాలు అంతా కేవీకే దాంట్లోనే ఉంది. సార్ సార్ అది వాళ్ళకే టైట్గా ఉంది సార్ సార్ స్థలం. ఓకే సార్ అయినా అది రూమ్లో ఉంది కదా. ఉంది సార్. భీమవరం మనుషులు ఎలా మార్చడం? ఇప్పుడు ఎస్పీ ఆఫీస్ కూడా ఊళ్ళోనే ఉంది. అవును సార్. మరి కొంతమంది భీమవరం నాయకులు భీమవరంలో ఉందనుకుంటున్నారో నాకు తెలియదు. సార్ సార్ అది కూడా ఊళ్ళోనే ఉంది. ఎస్పీ ఆఫీస్ కూడా ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఆనుకుని ఒక కెనాల్ ఉంది. సార్ 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 ఆనుకునే అవును సార్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక చిన్న ఏదన్నా ఉప్పు అనుకుందే అనుకో గట్టిగా కాగితం సార్ కుండలో పడుతుంది. సార్ సార్ కలెక్టర్ ఆఫీస్ చిన్న పిల్లకాయలు ఉంది కదా, ఉప్పు అనుకుందే అనుకో ఆ కాగితం కుండలో పడుతుంది. ఇదేమోరాదు ఉంది అంటే మనం ఏం చేస్తాం? డెఫినెట్గా మనుషులు ఎప్పుడూ అలాగే రిజిడ్గా ఉండరు.